ఇంట్లో పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావడం లేదు. ప్రతి జంటకి ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రాబ్లం ఎవరిది? ఎవరి నుంచి ప్రెగ్నెన్సీ రావడం లేదు అని. సో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు? ఇన్ఫర్టిలిటీలో ఎవరిది ప్రాబ్లం ఉంటుంది? పురుషులదా? స్త్రీదా? అనేది నేను చెప్తాను. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం మీరు గర్భనిరోధక పద్ధతులు వాడకుండా రెగ్యులర్గా భార్యాభర్తలు కలిసి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ అమ్మాయిలే ప్రాబ్లం అని అంటారు, కానీ దాంట్లో 40% అమ్మాయిల ప్రాబ్లం ఉంటుంది, ఇంకా 40% పురుషుల ప్రాబ్లం ఉంటుంది. మిగతా 20% ఇద్దరిది ప్రాబ్లం ఉండొచ్చు, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. స్త్రీల ప్రాబ్లమ్స్ అంటే కామన్గా ట్యూబ్ బ్లాక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. గర్భసంచి పక్కన ట్యూబ్ బ్లాక్ అయింది అంటే స్పర్మ్ ఎగ్తో చేరుకొని పిండం కాదు, అప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. లేదా పీసీఓఎస్ నీటి బుడగలు ప్రాబ్లం ఉండొచ్చు, అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండకణాలు పెరిగి విడుదల కాదు, సో దానికి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, అంటే గర్భసంచి పొర గర్భసంచి లోపల కాకుండా వేరే ప్లేస్లో పెరిగినప్పుడు అండకణాల క్వాలిటీ తగ్గిపోతుంది, ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. లేదా మీకు ఏజ్ 32 ఇయర్స్ క్రాస్ అయిపోయింది, అలాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ రాదు. యూజువలీ అమ్మాయిలకి అయితే సిమ్టమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంది అంటే సిమ్టమ్స్ కనిపిస్తాయి కాబట్టి అందరూ మహిళలదే ప్రాబ్లము అని అనుకుంటారు. కానీ 40% మేల్కి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదా కదలిక తక్కువ ఉండొచ్చు, లేదా మార్ఫాలజీ తక్కువ ఉండొచ్చు, లేదా స్పర్మ్ కౌంటే 0 ఉండొచ్చు. మళ్ళీ స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తున్నారు అంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో ఎవరిది ప్రాబ్లం అని ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేయకుండా టెస్ట్ చేసుకొని ఇద్దరు ముందు వెళ్ళాలి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. కరెక్ట్ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.